హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తింటే కానీ దీని రుచి తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఏంటో తెలుసా? మటన్ ములక్కాడ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. మట్టె సెట్టెలా చేశాను, ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి దీని టేస్ట్ అయితే ఎలా ఉందో. ఇవాల్టి పొడుపు కథ అయితే అడుగుతున్నానండి. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏమిటది? ఇంకొకటి కూడా అడుగుతానండి. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు. ఇది సింపుల్ అనుకుంటా, మేబీ అందరు చెప్పేవచ్చు, అయినా పర్లేదు. తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. దీని ఆన్సర్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మటన్ ములక్కాడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. వాటిని అయితే మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. 2 ములక్కాళ్ళు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, 3 ఆనియన్స్, 2 టమోటోలు, ఇవి గసగసాలు 1 స్పూన్ అండి, చిన్న కొబ్బరి ముక్క, ఒక 10 జీడిపప్పులు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు. చూసారు కదా, కొబ్బరి ముక్క చిన్నదే వేసాను. ఇంకా కారం అయితే ఒక 2 నుంచి 2.5 స్పూన్లు పడుతుంది. ఆయిల్ అయితే ఆ కప్పు నిండా పడుతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లు. ఇవేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను చూపించాను కదండి, గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, వీటిని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి. వాటర్ వేసి నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని మట్టె సెట్ట పెట్టుకుని ఒక కప్పు నిండా ఆయిల్ వేసుకోండి. ఒక 5 గరిటెల ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ముక్కలు, మటన్ కూడా వేసేసుకుని కరివేపాకు ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ అంతా కూడా నేను మట్టె సెట్లో చేస్తున్నాను కాబట్టి సిమ్లోనే ఉడకాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, కొబ్బరి, ఆ పేస్ట్ని కూడా వేసేసి మిక్స్ చేసేసి సిమ్లో ఒక 20 మినిట్స్ అయితే వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత వాటర్ వచ్చి కొంచెం లైట్గా ఆయిల్ అంతా కూడా అలా బయటికి వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకుని 2 నుంచి 2.5 స్పూన్లు, మీరు కొంచెం కారం తక్కువ తినే లెక్కైతే 2 స్పూన్లు వేసుకోండి, లేకపోతే 2.5 స్పూన్లు కారం వేసేసుకుని ఒక 3 మినిట్స్ ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఆ పేస్ట్ చేస్తున్న మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లో అయితే ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుని, దీనికైతే ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. ఒక్కసారి అయితే ఉప్పు చెక్ చేసేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టుకుని మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటూ ఉండండి గరిటెతో స్లోగా. ఇప్పుడైతే 20 మినిట్స్ తర్వాత అయితే మనకి ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. మీకు 20 మినిట్స్ కాకపోతే 25 మినిట్స్ పడుతుంది. ఇప్పుడైతే ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత 80% ముక్క అనేది కుక్ అయిపోవాలండి. కుక్ అయిన తర్వాత ములక్కాళ్ళు వేసేసుకుని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అయితే సిమ్లో వదిలేయాలండి. సిమ్లో వదిలేసిన తర్వాత 50 మినిట్స్ తర్వాత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. గరం మసాలా వేసుకుని కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన పొడుపు కథకి, ఫస్ట్ చెప్పిన పొడుపు కథకి ఆన్సర్ అయితే కర్పూరం అండి. రెండోసారి అడిగిన పొడుపు కథకైతే ఆన్సరు చెప్పేనా? ఓకేనండి, చెప్పేస్తాను, దూది. సో ఈ రెండింటికి ఆన్సర్ అయితే చెప్పాను. అలాగే ఇంత టేస్టీగా ఉండే మట్టె సట్టెలో మటన్ ములక్కాయ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, తింటే కానీ దీని రుచి తెలియదు. ఇంత టేస్టీ అయిన కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.